రైతులు గతంలో మాదిరిగానే ఈ పంట ఈ విధంగా అంతా కాలబెడుతున్నారు. ఏది గడ్డి గానియండి, వరి కొయ్యలు గానియండి. వాస్తవానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంది అంటే, ఈ కొయ్యలు సహజంగా మనకు ఎరువుగా తయారై పంటకు ఉపయోగపడతాయి. అలాగే ఈ భూమి మీద ఉన్న మిత్ర పురుగులు కూడా ఈ వరిని కాలబెట్టడం వల్ల చనిపోతాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ రైతులు తెలిసి తెలియక అవగాహన లోపంతో వారు ఈ పంటను ఈ విధంగా వరి కొయ్యలను కాలబెట్టడం ద్వారా చాలా నష్టం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఢిల్లీ అట్లాంటి నగరంలో అటు పంజాబ్, హర్యానా మన భారతదేశంలో అత్యధికంగా వరి మరియు గోధుమ సాగే పరిస్థితులలో అక్కడ ఆ రైతులు కూడా ఇదే విధంగా కాలబెట్టడం వల్ల ఆ పొగ ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి ఏ విధంగా పరిస్థితులు ఏర్పడాయో మనందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై వ్యవసాయ అధికారులు ఏ విధంగా అవగాహన సదస్సులు అనేది నెలకొల్పుతలేరని రైతులు చెప్తున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం ప్రకటనలలో ఈ విధంగా కాలబెట్టొద్దు, ఇది సహజంగా ఎరువు తయారవుతుందని వాళ్ళు చెప్తున్నారు.